ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా ఇంట్లో జరిగిన ఈరోజు పోలీస్ వర్గం పూజ అండి. 31 ఒత్తులు వెలిగించుకోవాలి, 33 ఒత్తులు కాదు. అది కథలోనే ఉంటుంది. అసలు ఈ పోలి ఎవరు ఏంటి, ఈ కథ ఏంటో చూద్దాం. ఈరోజు కంపల్సరీ వినవలసిన కథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడలు ఉండేవారట. వారందరిలో చిన్న కోడలు పోలి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి నచ్చలేదు. తనంతటి భక్తురాలు ఎవరూ లేరని తనకి అహంకారం ఉండేది. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలు కాదని మిగిలిన కోడలందరినీ తీసుకుని నదీ స్నానాలు చేయించేది. అక్కడ నది దగ్గరే దీపాలు వెలిగించి ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందని అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది అత్తగారు. అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏమీ సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసంత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసి పోలి దానిని కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించి ఆ దీపం అత్తగారికి ఎవరికి కనపడకుండా బుట్టను బోర్లించేది. కార్తీక మాసం ఇలా నెల రోజులు అలా చేసింది తను. చివరి రోజు కాబట్టి ఆ రోజు కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులన్నీ చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఈ అవాంతరాలు వచ్చిన ఎంత కష్టసాధ్యం కూడా ధర్మచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చట వేసింది. వెంటనే ఆమెకు బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడు ఇంట్లో చేరుకున్న అత్తగారు ఆమె కోడలు ఆమె విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎలాగైనా వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలో దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కలంగిన మనసుతో ఉందని చెబుతూ స్త్రీలంతా పోలి తలుచుకుంటూ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి ఈ పోలి దీపాలు పెట్టి పోలీస్ వర్గం కథ చదువుకుంటారన్నమాట. ఇది పోలీస్ వర్గం వివరణ. కార్తీక మాసం దీపాలు వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న తర్వాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడానికి ఈ కథలో ఉన్న నీతి. భక్తి శ్రద్ధలు ఉండాలి కానీ భగవంతుడు మనం పెట్టే మనసు బట్టే మన భగవంతుడు మనల్ని చూస్తాడని చెప్పడానికి ఈ కథ చాలా విశిష్టత ఉన్నదండి. ఈ కథకి థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్. ఒకనొకప్పుడు స్వర్గాన్ని